స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఏంటి అసలు ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఒకసారి డెఫినేషన్ ఎలా ఉందో చూసి దానికి ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు ఈ డెఫినేషన్ మీద మనకి ఈ ఎక్సర్సైజ్ అంతా 3CNXA అంతా రన్ అవుతుంది. ఓకే, ఒకసారి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చూడమ్మా. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈస్ అండ్ M/N మ్యాట్రిక్స్ అంటే ఏ అనేది M/N ఆర్డర్ గా ఉన్నటువంటి ఒక మ్యాట్రిక్స్ అయితే దెన్ ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ అంటే ఆ మ్యాట్రిక్స్ లో రోస్ ని కాలమ్స్ గా మనం ఇంటర్చేంజ్ రాస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏమంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై A డాష్ ఆర్ A పవర్ T. ఓకే, అసలు ఎలాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు ఇలా తీసుకున్నాం 1 2 3 2 1 1. ఓకే, A డాష్ అన్న A పవర్ T అన్న A డాష్ ఆర్ A పవర్ T ఎలా రాసుకోవాలి? ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ అంటే రోస్ ని కాలమ్స్ గా గానీ కాలమ్స్ ని రోస్ గా గానీ ఇంటర్చేంజ్ చేసుకోవడం. ఓకే, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాసిన 1 2 3 2 1 1 కాబట్టి ఇది A డాష్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 1 1 2 3 4 5. ఓకే, A డాష్ చూడండి ఒకసారి ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్. సో ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాస్తున్నాం, సెకండ్ రో సెకండ్ కాలం కింద రాస్తున్నాం, థర్డ్ రో థర్డ్ కాలం కింద రాస్తున్నాం. ఓకే, దీని ఏమంటామంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A అంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A అయ్యేటట్లుగా ఉండే మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఖచ్చితంగా గివెన్ ఎగ్జాంపుల్ అంటాడు. సో ఎగ్జాంపుల్ చూడండి ఎలా రాస్తాను. A ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ లో ఎలిమెంట్స్ ఏం తీసుకున్నా పర్వాలేదు, డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకోండి. 1 2 3 ఇలా మీకు నచ్చినవి తీసుకోండి. కానీ ఇక్కడ ఏ ఎలిమెంట్ ఇస్తే ఈ ప్లేస్ లో కూడా సేమ్ ఎలిమెంట్ ఇవ్వాలి. అలాగే ఈ రెండు ఎలిమెంట్స్ ఒకటి అవ్వాలి. 5 5 6 6. ఇప్పుడు చూడండి డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇది ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది ఎగ్జామ్ లో 2 మార్క్స్ లో ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A ఇఫ్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A దెన్ A ఈస్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇచ్చాను, ఈ రెండు ఒక ఎలిమెంట్స్ అవ్వాలి, ఈ రెండు ఒకటి అవ్వాలి, ఈ రెండు ఒకటి అవ్వాలి. చూడమ్మా, A డాష్ వేస్తే మళ్ళీ సేమ్ ఏ అన్న మ్యాట్రిక్స్ వస్తుంది. ఎలాగా? రోని కాలం కింద రాయాలి 1 4 5. సెకండ్ రోని సెకండ్ కాలం కింద 4 2 6 5 6 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు A. అదే స్క్యూ సిమెట్రిక్ అంటే A డాష్ ఈక్వల్ టు -A. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటి? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇఫ్ A డాష్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A అంటే దాని ట్రాన్స్పోజ్ వేస్తే -A రావాలి. A అనే మ్యాట్రిక్స్ తీసుకుని ట్రాన్స్పోజ్ వేస్తే మనకి ఏం రావాలి? -A వస్తే దాన్ని ఏమంటామంటే స్క్యూ సిమెట్రిక్. అదే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A వస్తే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి దీనికి. ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ లో ఎలిమెంట్స్ ఖచ్చితంగా 0 మాత్రమే ఇవ్వాలి. 0 0 0. -A రావాలి కాబట్టి ఇక్కడ 4 తీసుకుంటే -4. ఇక్కడ సేమ్ నెంబర్ సేమ్ సైన్, ఇక్కడ సేమ్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఆపోజిట్ సైన్. 5 -5 -6 6. ఇప్పుడు చూడండి ఏ అనే మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేస్తే -A వస్తుంది. చూడండి A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు రోస్ కాలమ్స్ కింద మార్దాం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాస్తున్నాం 0 4 5. సెకండ్ రోని సెకండ్ కాలం కింద రాస్తున్నాం -4 0 -6. థర్డ్ రో -5 6 0. బట్ ఇది ఏ కాదు కాబట్టి ఏం చేయాలి? ఇందులో మైనస్ కామన్ తీస్తున్నాను. చూడండి
మైనస్ కామన్ తీస్తే ప్లస్ లని మైనస్ అవుతాయి, మైనస్ లన్నీ ప్లస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది 0 4 5 -4 0 -6 -5 6 0. చూడండి ఇప్పుడు ఇది ఏ దట్ ఈస్ ఈక్వల్ టు ముందే ఉంది మైనస్ ఏ అంటే ఏ డాష్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఈ మూడు డెఫినేషన్ మీద మనకి సమ్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన ఎక్సర్సైజ్ 3C అన్నమాట. ఓకే, ఫస్ట్ సమ్ చూడమ్మా. ఇఫ్ A is equal to 201 -1 1 5 and B is equal to -1 1 0 0 1 2 and here you get then find A into B dash whole dash A into B dash whole dash. ఓకే, ఫస్ట్ B dash వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని A తో మల్టిప్లై చేస్తాం. ఆ టోటల్ మ్యాట్రిక్స్ అంటే A into B dash అనే మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ వేస్తాం. ఇక్కడ డాష్ అంటే ట్రాన్స్పోజ్. సరే ఒకసారి చూడండి, గివెన్ A is equal to 2 0 1 -1 1 5 B equal to -1 1 0 0 1 2. కానీ మనకు B తో పని లేదు, B డాష్ కావాలి అంటే B ట్రాన్స్పోజ్ కావాలి. B డాష్ అన్నా B ట్రాన్స్పోజ్ అన్నా ఒకటే. ఏం చెప్పినందుకు ముందు డెఫినేషన్ ప్రకారం రోస్ ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేయాలి. -1 1 0 0 1 2. ఓకే, A ఇంటూ B డాష్ మల్టిప్లై చేస్తున్నాం. చూడమ్మా ఒకసారి, A ఇంటూ B డాష్ ఇజ్ ఈక్వల్ టు అంటే A ని B డాష్ రెండు మల్టిప్లై చేయాలి. A అంటే ఇది, B డాష్ అంటే ఈ మ్యాట్రిక్స్. ఒకసారి చూడండి, 2 0 1 -1 1 5 ఇంటూ B డాష్ అంటే -1 0 1 1 0 2. ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను. రోతో కాలం మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ -1 -2 0 into 1 0 1 into 0 0 1 into 0 ఎంత మా 0. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తున్నాం. 2 into 0 0 0 into 1 0 1 into 2 2. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలం -1 into -1 +1 1 into 1 1 5 into 0 0. సెకండ్ రోతో సెకండ్ కాలం -1 into 0 0 1 into 1 1 5 into 2 10. సో ఫైనల్ గా -2 +2 +2 10 + 1 11. ఓకే, కానీ వాడు అడిగింది ఏంటి A into B dash whole dash. Therefore A into B dash whole dash ఈక్వల్ టు అంటే A into B dash అనే మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేశాను. ఈ మ్యాట్రిక్స్ టోటల్ ఈ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ ఏమన్నాడు హోల్ డాష్ అన్నాడు కాబట్టి, సో ఈ మ్యాట్రిక్స్ లో రోస్ ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఏమొస్తుంది -2 2. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాశాను. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం 2 11. కాబట్టి A B dash O dash వాల్యూ ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఇఫ్ A is equal to -2 1 5 0 -1 4 B is equal to -2 3 1 4 0 2, then find 2A plus B dash and 3B dash minus A. ఓకే, ఫస్ట్ B dash వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, A dash కూడా అవసరం లేదు. సరే, A is equal to ఎంత -2 1 5 0 -1 4. B ఏమి ఇచ్చాడు
-2 3 1 4 0 2. ఓకే, బి డాష్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన క్వశ్చన్ లో ఎక్కడ కూడా ఏ డాష్ అనే టర్మ్ లేదు. బి డాష్ అంటే రోని కాలం కింద రాస్తున్నాం. -2 3 1 4 0 2. ఓకే, ఫస్ట్ బిట్ 2a ప్లస్ బి డాష్ ఇజ్ ఈక్వల్ టు, అంటే ఏని 2 తో మల్టిప్లై చేసి బి డాష్ అనే మ్యాట్రిక్స్ ని యాడ్ చేయాలి. 2 ఇంటూ ఏ ప్లేస్ లో ఈ మ్యాట్రిక్స్ -2 1 5 0 -1 4 ప్లస్ బి డాష్ అంటే ఈ మ్యాట్రిక్స్ -2 4 3 0 1 2. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 తో ఈ ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ -2 -4, 2 ఇంటూ 1 2, 2 5s are 10, 2 into 0 0, 2 into -1 -2, 2 4s are 8 plus -2 4 3 0 1 2. ఓకే, ఎడిషన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేయాలి. -4 -2 ఎంత? -6. 2 plus 4 6. 10 plus 3 13. 0 plus 0 0. -2 plus 1 -1. 8 plus 2 10. సో ఆ విధంగా 2a ప్లస్ b డాష్ వాల్యూ వచ్చింది. ఇక్కడ 3b డాష్ మైనస్ a ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ బిట్ ఏంటంటే 3b డాష్ మైనస్ a. 3 ఇంటూ b డాష్ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది. -2 4 3 0 1 2 మైనస్ a అనే మ్యాట్రిక్స్ ఇది -2 1 5 0 -1 4. ఈ రెండు ఫస్ట్ 3 తో అన్ని ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ -2 -6, 3 4s are 12, 3 3s are 9, 3 into 0 0, 3 into 1 3, 3 into 2 6, minus -2 1 5 0 -1 4. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ చేయాలి. -6 minus of minus plus 2, 12 minus 1, 9 minus 5, 0 minus 0, 3 plus 1 minus into minus, 6 minus 4. So final answer -6 plus 2 minus 4. 12 minus 1 11, 9 minus 5 4, 0 4, 6 minus 4 2. ఇదన్నమాట. నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఇఫ్ a is equal to 2 minus 4 minus 5 3, then find a plus a dash and a into a dash. First a dash find out చేద్దాం. Given a is equal to 2 minus 4 minus 5 3. That implies a dash equal to, తెలుసు కదా, రోస్ ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేయడం కానీ కాలమ్స్ ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేయడం కానీ చేయాలి. ఓకే, ఫస్ట్ కాలం కింద రాస్తున్నా 2 minus 4, నెక్స్ట్ -5 3. ఫస్ట్ బిట్ ఏంటి? a ప్లస్ a డాష్. ఫస్ట్ బిట్ a ప్లస్ a డాష్. సో a అనే మ్యాట్రిక్స్ 2 -4 -5 3 ప్లస్ a డాష్ అంటే 2 -5 -4 3. ఈ రెండు మ్యాట్రిక్స్ ని యాడ్ చేయాలి. అంటే ఎలాగా? 2 plus 2 4, -4 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -5, -4 -5 -9, -5 -4 -9, 3 plus 3 6. కాబట్టి a ప్లస్ a డాష్ అనే వాల్యూ వచ్చింది. సెకండ్ బిట్ ఏంటంటే a ఇంటూ a డాష్. మల్టిప్లికేషన్ తెలుసు కదా, రోస్ తో కాలమ్స్ ని మల్టిప్లై చేయాలి. a ఎంత? 2 -4 -5 3 ఇంటూ a డాష్ అంటే 2
-5 -4 3 ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయడం రోతో కాలం మల్టిప్లై చేయాలి 2 into 2 4 -4 into -4 +16 నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం 2 into -5 -10 -4 into 3 -12 సో సెకండ్ రోతో ఫస్ట్ కాలం -5 into 2 -10 3 into -4 -12 -5 into -5 +25 3 into 3 9 so 4 plus 16 20 -22 -22 25 plus 9 34 ఇదే మనకు కావాల్సిన వాల్యూ నెక్స్ట్ సమ్ చూడమ్మా if a is equal to -1 2 3 2 5 6 3x7 is a symmetric matrix then find x ఆడి ఇంతకు ముందు డెఫినేషన్ స్టార్టింగ్ లో చెప్పాను సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A తీసుకోవాలి సరే ఒకసారి చూద్దాం గివెన్ A is equal to -1 2 3 2 5 6 3x7 okay given that A is ఏమని ఇచ్చేవాడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినిషన్ ఏంటి దట్ ఎంప్లాయిస్ A transpose or A dash is equal to A transpose అన్న A dash అన్న ఒకటే it implies A transpose అంటే రోస్ ని కాలమ్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నా -1 2 3 2 5 6 3x7 is equal to A అంటే -1 2 3 2 5 6 3x7 అంటే ఏ ట్రాన్స్పోజ్ అన్న చోటన ట్రాన్స్పోజ్ వేసాను ఏ ప్లేస్ లో ఏ అన్న మ్యాట్రిక్స్ రాశాను ఈ రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ వచ్చింది రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ కి ఈక్వల్ సెకండ్ ఎలిమెంట్ కి థర్డ్ ఎలిమెంట్ అంటే ఏ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్ ఆ ప్లేస్ లో ఉన్న వాల్యూ కి ఈక్వల్ సో ఇక్కడ సెకండ్ లైన్ లో ఇక్కడ ఏముంది x ఉంది సెకండ్ లైన్ థర్డ్ కాలం సెకండ్ రో థర్డ్ కాలం ఏముంది ఇక్కడ 6 అలా ఇది కంపేర్ చేసుకున్న 6 is equal to x so that implies x is equal to 6 ఆల్రెడీ మీకు నేను చెప్పాను డెఫినేషన్ చెప్పే ఎలాగ ఇదే ఎంసెట్ లో అడిగితే ఎలాగా ఏ ఎలిమెంట్స్ ఉన్నా పర్వాలేదు ఈ రెండు ఒకటి అవ్వాలి అని చెప్పాను సో x is equal ఎంత అంటే 6 అలా కూడా మనం ఈజీగా చెప్పాలి కానీ మన ఐపీలో మాత్రం ఈ విధంగానే చేయాలి సరే ఈ సమ్ చూడమ్మా if A is equal to 0 2 1 -2 0 -2 -1 x 0 is a skew symmetric matrix then find x okay చూద్దాం ఒకసారి given A is equal to 0 2 1 -2 0 -2 -1 x 0 వాడి క్వశ్చన్ లో ఏమన్నాడు A is a skew symmetric matrix symmetric matrix అంటే A dash equal to A తీసుకోవాలి symmetric matrix అంటే A dash equal to A ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి skew symmetric matrix given that A is a skew symmetric matrix డెఫినేషన్ ఏంటి A ట్రాన్స్పోజ్ is equal to -A అంటే A ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ రోస్ కాలమ్స్ కింద రిప్రజెంట్ చేయాలి సో 0 ఫస్ట్ రో ని కాలం కింద రాస్తున్నా 2 1 -2 0 -2 -1 x 0 is equal to -A అంటే A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని మైనస్ తో మల్టిప్లై చేయాలి -0 అంటే 0 -2 -1 2 0 2 1 -x 0 ఓకే
రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అనే మీనింగ్ ఏ ప్లేస్ లో ఎలిమెంట్స్ ఆ ప్లేస్ లో ఎలిమెంట్స్ కి ఈక్వల్ అవుతాయి. సో x is equal to parallel గా ఉంది 2. సో దట్ ఎంప్లాయిస్ x is equal to 2. డెఫినేషన్ చెప్పినట్టు చెప్పాను. ఇక్కడ డయాగనల్ లో జీరోస్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆపోజిట్ సైడ్స్ ఉండాలి. 2 - 2 1 - 1 -2 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది x is equal to 2. ఓకే, అలా తర్వాత లాస్ట్ లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూద్దాము ఒకసారి. వాడు ఏమి ఇచ్చాడు, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు 0 1 4 -1 0 7 -4 -7 0. ఈ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్. ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఏ అనుకుందాం. సొల్యూషన్ లెట్ ఏ ఇస్ ఈక్వల్ టు 0 1 4 -1 0 7 -4 -7 0. ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏదన్నా ఒక మ్యాట్రిక్స్ సిమెట్రికా స్క్యూ సిమెట్రికా అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ట్రాన్స్పోజ్ కట్టినప్పుడు ఏ వచ్చింది అనుకోండి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని, ఏ ట్రాన్స్పోజ్ డాష్ అన్న ట్రాన్స్పోజ్ అన్న ఒకటే ఇజ్ ఈక్వల్ టు -a వస్తే స్క్యూ సిమెట్రిక్ అని మనం చెప్పవచ్చు. సరే ఒక్కసారి చెక్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ కడితే ఏ వచ్చింది డైరెక్ట్ గా సిమెట్రిక్ అని రాద్దాం. మైనస్ కామన్ తీస్తే ఏ వచ్చింది అనుకోండి స్క్యూ సిమెట్రిక్ అని రాద్దాం. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ అని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేయాలి మనం. అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాస్తున్నాను. సో 0 1 4. సెకండ్ రోని సెకండ్ కాలం కింద రాస్తున్నాను. -1 0 7. థర్డ్ రోని థర్డ్ కాలం కింద రాస్తున్నాను. -4 -7 0. ఇది ఏ కాదు, ఏ వేరు ఇది వేరు. సో ఇందులో మైనస్ కామన్ తీస్తున్నాం. అయితే ఏ వస్తుంది, లేకపోతే -a వస్తుంది. సిమెట్రిక్ కావాలంటే ఏ, స్క్యూ సిమెట్రిక్ కావాలి అంటే -a రావాలి. మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే ప్లస్ లని మైనస్ గాను మైనస్ లని ప్లస్ గాను ఇంటర్చేంజ్ అవుతాయి. సో 0 0 -0 వాల్యూ 0. -1 నుంచి మైనస్ పోతే +1 +4 -1 0 -7 నుంచి మైనస్ కామన్ తీస్తే 7 -4 -7 0. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్. చూడండి ఏ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి -a. therefore a is skew symmetric matrix. నెక్స్ట్ టైం చూద్దామా. ఇఫ్ a is equal to cos alpha sin alpha minus sin alpha cos alpha అని ఇచ్చాడు. షో దట్ a into a dash equal to a dash into a equal to I. ఇక్కడ I అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇవి 2/2 కాబట్టి I అంటే ఎలా వస్తుందంటే ఆన్సర్ 1 0 0 1. అంటే ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేసినా ఏ ట్రాన్స్పోజ్ ని ఏతో మల్టిప్లై చేసినా మనకి ఫైనల్ గా ఆన్సర్ I రావాలి. 1 0 0 1 రావాలి. చూద్దాం ఒకసారి సొల్యూషన్. గివెన్ a is equal to ఎంత ఇచ్చేవాడు cos alpha sin alpha minus sin alpha cos alpha. ఓకే, a dash ఆర్ a ట్రాన్స్పోజ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాయాలి. అంటే ఈ రోని cos alpha sin alpha, సెకండ్ రోని సెకండ్ కాలం కింద మైనస్ sin alpha cos alpha ఇది రాశాను. ఓకే, ఏని ఏ డాష్ ని మల్టిప్లై చేస్తున్నా. a ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఏ అనే మ్యాట్రిక్స్ ఏ ప్లేస్ లో ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నాను. cos alpha sin alpha మైనస్ sin alpha cos alpha ఇంటూ ఏ డాష్ అంటే cos alpha మైనస్ sin alpha sin alpha cos alpha. ఓకే, ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేద్దాం. రోతో కాలం మల్టిప్లై చేద్దాం. cos alpha ఇంటూ cos alpha
కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్, ఎందుకంటే ఇలా మల్టిప్లై చేయాలి కదమ్మా, ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తున్నాం, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు ఈ రోతో ఫస్ట్ కాలం మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఇప్పుడు ఈ రోతో లాస్ట్ కాలం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఈ మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా నా కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా నా ఒకటే వాల్యూ, ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా క్యాన్సిల్, అలాగే ఈ రెండు కూడా క్యాన్సిల్. కానీ మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ట్రిగ్నామెట్రీలో వస్తుంది, అలాగే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ కూడా 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ 1. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0, ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి 0, ఈ వాల్యూ కూడా 1. అంటే ఎంత వచ్చింది మనకి i. a ఇంటూ ఏ డాష్ చేస్తే మనకి ఏమొచ్చింది i వచ్చింది. ఇప్పుడు ఏ డాష్ ఇంటూ ఏ చేస్తాను, అది కూడా i వస్తే మనం ప్రూవ్ చేయాల్సింది ప్రూవ్ చేసినట్టు. ఏ డాష్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ డాష్ అంటే ఇదిగో ఈ మ్యాట్రిక్స్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ అంటే ఇదిగో వాడిచ్చిన మ్యాట్రిక్స్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకే, మల్టిప్లికేషన్ సేమ్ ఇంతకు ముందులాగే రోతో కాలం మల్టిప్లై చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇదే రోతో సెకండ్ కాలం కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు ఈ రోతో ఫస్ట్ కాలం సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. ఈ రోతో చివరి కాలం సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సేమ్ ఇంతకు ముందులాగే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్న వాల్యూ 1, థీటా ప్లేస్ లో అయితే మనకు ఆల్ఫా ఉంది, సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఫైనల్ కంక్లూజన్ therefore a into a dash is equal to a dash into a is equal to i. ఎందుకంటే a into a dash మల్టిప్లై చేసినా i వచ్చింది, a dash into a మల్టిప్లై చేసినా i వచ్చింది. సో ఈ రెండు ఆన్సర్లు i కాబట్టి a into a dash equal to a dash into a is equal to i. నెక్స్ట్ సమ్ చూద్దామా. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 3a మైనస్ 4b డాష్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ a is equal to 1 5 3 2 4 0 3 minus 1 minus 5. b అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు 2 minus 1 0 0 minus 2 5 1 2 0. That implies b dash అనే మ్యాట్రిక్స్ చూద్దాం. రోని కాలం కింద రాయాలి, 2 minus 1 0, సెకండ్ రో 0 minus 2 5, థర్డ్ రో 1 2 0. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 3a మైనస్ 4b డాష్, అందుకని b డాష్ మాత్రమే ఫైండ్ అవుట్ చేశాను, ఇక్కడ a డాష్ లేదు, ఓన్లీ b డాష్ ఉంది కాబట్టి b డాష్ మాత్రమే ఫైండ్ అవుట్ చేశాను.
3a minus 4b dash equal to 3 into a ఉంది కాబట్టి a అనే మ్యాట్రిక్స్ రాస్తున్నాం. 1 5 3 2 4 0 3 minus 1 minus 5 minus 4 into b dash అంటే ఇదిగో ఈ మ్యాట్రిక్స్ రాస్తున్నాం. ఇది b dash 2 0 1 minus 1 minus 2 2 0 5 0 3 తో అన్ని ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. 3 1s are 3 3 5s are 15 3 3s are 9 3 2s are 6 3 4s are 12 0 3 3s are 9 minus 3 minus 15 minus 4 ఎలిమెంట్ తో ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లై చేస్తే 4 2s are 8 4 into 0 0 4 into 1 4 4 into minus 1 minus 4 4 into minus 2 minus 8 4 into 2 8 4 into 0 0 4 into 5 20 4 into 0 0 ఓకే ఈ రెండు మ్యాట్రిక్స్ ని మైనస్ చేస్తున్నాం. మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఎంత 3 మైనస్ 8 15 మైనస్ 0 9 minus 4 next 6 minus of minus అంటే plus 4 12 minus of minus 8 12 plus 8 0 minus 8 9 minus 0 minus 3 minus 20 minus 15 minus 0 సో ఫైనల్ గా మైనస్ 5 ఇందులో 3 మైనస్ 8 మైనస్ 5 15 జీరో ఉన్న లేకపోయినా వాల్యూ ఉండదు 9 మైనస్ 4 5 6 ప్లస్ 4 10 20 0 minus 8 minus 8 9 minus 23 minus 15 దేని వాల్యూ 3a minus 4b dash ఓకే నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ a is equal to 7 minus 2 minus 1 2 5 3 and b is equal to minus 2 minus 1 4 2 minus 1 0 అని ఇచ్చాడు. ఫైండ్ a into b dash b into a dash అంటే ఇప్పుడు మనం a dash ఫైండ్ అవుట్ చేయాలి b dash కూడా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ a is equal to 7 minus 2 minus 1 2 5 3 and implies a dash is equal to a dash అంటే రోస్ ని కాలమ్స్ కింద రిప్రజెంట్ చేయాలి. అంటే ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ కింద రాస్తున్నాం. 7 minus 2 minus 1 2 5 3 next and b is equal to minus 2 minus 1 4 2 minus 1 0 that implies b dash equal to first row ni first column కింద రాయాలి minus 2 minus 1 4 2 minus 1 0 ఓకే వాడు అడిగిన ఫస్ట్ బిట్ ఏంటంటే a into b dash is equal to a ని b డాష్ తో మల్టిప్లై చేయాలి అంటే ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి. సరే ఫస్ట్ a ఎంత 7 minus 2 minus 1 2 5 3 into b dash అంటే ఈ మ్యాట్రిక్స్ minus 2 4 minus 1 minus 1 2 0 ఓకే రో తో కాలమ్ మల్టిప్లై చేస్తున్నాం. 7 into minus 2 minus 14 minus 2 into minus 2 sorry minus 2 into minus 1 plus 2 2 ones are 2 ఇదే రోతో సెకండ్ కాలమ్ 7 4s are 28 minus 2 into 2 minus 4 7 into minus 1 minus 7 minus 2 into 0 0
ఇప్పుడు సెకండ్ రోతో -1 ఇంటూ -2 +2, 2 ఇంటూ -1 -2, -1 ఇంటూ 4 -4, 2 ఇంటూ 2 +4, -1 ఇంటూ -1 +1, 2 ఇంటూ 0 0. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. 5 ఇంటూ -2 -10, 3 ఇంటూ -1 -3, 5 4s are 20, 3 2s are 6, 5 ఇంటూ -1 -5, 3 ఇంటూ 0 0. సో ఎంత? -12, 24 -7, 0 0 1, -13, 26 -5. ఇక్కడికి a ఇంటూ b డాష్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ బిట్ b ఇంటూ a డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ బిట్ b ఇంటూ a డాష్ ఈజ్ ఈక్వల్ టు b అన్న మ్యాట్రిక్స్ ఎక్కడ ఉంది? a డాష్ మ్యాట్రిక్స్ ఇది. ఎంత? -2 -1 4 2 -1 0. a డాష్ అంటే ఇదిగో మ్యాట్రిక్స్ 7 -1 5 -2 2 3 -2 2 3. రోతో కాలం మల్టిప్లై చేస్తున్నాం. చూడండి ఒకసారి. -2 ఇంటూ 7 -14, -1 ఇంటూ -2 +2. ఈ రోతో సెకండ్ కాలం -2 ఇంటూ -1 +2, -1 ఇంటూ 2 -2, -2 ఇంటూ 5 -10, -1 ఇంటూ 3 -3. సెకండ్ రోతో 7 4s are 28, 2 ఇంటూ -2 -4, 4 ఇంటూ -1 -4, 2 ఇంటూ 2 +4, 4 ఇంటూ 5 20, 2 ఇంటూ 3 6, -1 ఇంటూ 7 -7, 0 ఇంటూ -2 0, -1 ఇంటూ -1 +1, 0 ఇంటూ 2 0, -1 ఇంటూ 5 -5, 0 ఇంటూ 3 0. సో -14 +2 -12, 0, -13 24 0, ఈ రెండు క్యాన్సిల్, 26 -7 1 -5. నెక్స్ట్ చూడమ్మా. రీసెంట్ గా ఈ సమ్ ని 2 మార్క్స్ అడిగాడు. ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ a ఇంటూ a డాష్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సరే ఒకసారి a అనే సిమెట్రిక్ అంటే మీనింగ్ ఏంటి? a అనే మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అని చెప్పాలి అంటే a ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు a అని ప్రూవ్ చేయాలి. a ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు a అని చెప్తే a ఈజ్ సిమెట్రిక్. అలాగే b ఈజ్ సిమెట్రిక్ అని చెప్పాలి అంటే b ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు b అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? a డాష్ ఈజ్ సిమెట్రిక్. a ప్లేస్ లో a డాష్ ఉంది. అప్పుడు a డాష్ హోల్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు a రావాలన్నాను. a ప్లేస్ లో ఎంత ఉంది మనకి? a ఇంటూ a డాష్. ఇది ప్రూవ్ చేస్తే అప్పుడు a డాష్ ఈజ్ సిమెట్రిక్ అని ప్రూవ్ అయినట్టు. అంటే ఏది సిమెట్రిక్ అని చెప్పాలి అనుకున్నామో, ఏ మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ అని చెప్పాలి అనుకున్నామో ఆ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ వేస్తే సేమ్ అదే మ్యాట్రిక్స్ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ a ఇంటూ a డాష్ అనే మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ అని చెప్పాలనుకున్నాను. సో a ఇంటూ a డాష్ అనే మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ వేస్తే మళ్ళీ నాకు ఆన్సర్ a ఇంటూ a డాష్ రావాలి. సరే దీనికోసం ఈ రెండు అప్లికేషన్లు యూజ్ చేస్తాను. ఏంటంటే ఫార్ములా ఏబి ఓల్ డాష్ ఫార్ములా ఏంటంటే b డాష్ ఇంటూ a డాష్. అంటే ఏబిని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే వాల్యూ
బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్, ఏనే మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేసాను, మళ్ళీ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొచ్చేది మనకి ఏ అవుతుంది. అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కాదు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఏ ట్రాన్స్పోజ్ ఈ రోని కాలం కింద రాయాలి 1 2 3 4. మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ వేయండి. ఏ ట్రాన్స్పోజ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే 1 3 2 4. చూడండి ఇది ఒకటే. అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ అని అర్థం. సరే మనం ఇప్పుడు ఏ ఇంటూ ఏ డాష్ సిమెట్రిక్ అని చెప్పాలి అంటే ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. సరే ఇది తీసుకున్నా ఫస్ట్. నౌ ఏ డాష్ హోల్ డాష్ తీసుకున్నాను. ఏబి హోల్ డాష్ ఏ ప్లేస్ లో ఏ ఉంది, బి ప్లేస్ లో ఏ డాష్ ఉంది. సో ఇక్కడ కూడా బి ప్లేస్ లో ఏ డాష్ పెడితే ఏ డాష్ హోల్ డాష్ అంటే బి ప్లేస్ లో ఎంత మనకి ఏ డాష్ ఉంది. ఏ డాష్ హోల్ డాష్ ఇంటూ ఏ ప్లేస్ లో ఏ ఉంది కాబట్టి ఏ డాష్. ఏ డాష్ హోల్ డాష్ అంటే ఏం చెప్పాను ఏ ఇంటూ ఏ డాష్. ఇదిగో ఏం తీసుకున్నాను ఏ ఇంటూ ఏ డాష్ హోల్ డాష్ తీసుకున్నాను. నాకు ఆన్సర్ ఏమొచ్చింది ఏ ఇంటూ ఏ డాష్. దాని అర్థం ఏంటి ఏ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ వేస్తే సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తే ఆ మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. దేర్ఫోర్ ఏ ఇంటూ ఏ డాష్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. పైన ఏం తీసుకోవాలంటే లెట్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని తీసుకోవాలి. సో ఫైనల్ గా ఏ ఇంటూ ఏ డాష్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఒకసారి డిటర్మినెంట్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిటర్మినెంట్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా ఉంది. ఏ బి సి డి ఫామ్ లో ఉంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఏడి మైనస్ బిసిని డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం. అంటే డిటర్మినెంట్ డెట్ ఏ అంటే మాడ్యులస్ డెట్ ఏ తో డినోట్ చేస్తాం. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఏడి మైనస్ బిసి. ఓకే, డిటర్మినెంట్ డెఫినేషన్ అంటే that A equal to A, B, C, D is a 2x2 matrix. Then that A is equal to determinant అంటే మీనింగ్ AD minus BC. ఈ వాల్యూని మనం డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అది 2x2 మ్యాట్రిక్స్ అయితే ఈ విధంగా చేయాలి. సరే మరి 3x3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దానికోసం ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అది తెలియాలి, మైనర్ అనే డెఫినేషన్ తెలియాలి. మైనర్ సరే A is equal to ఇలా ఒక 3x3 మ్యాట్రిక్స్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 ఇది ఒక 3x3 అంటే 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నటువంటి ఒక మ్యాట్రిక్స్ అయితే ఇప్పుడు ఏదన్నా ఒక ఎలిమెంట్ యొక్క మైనర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఈ మైనర్ నుంచి కోఫాక్టర్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి డిటర్మినెంట్ అనే కాన్సెప్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 1 యొక్క మైనర్ కావాలి అంటే 1 ఉన్న ప్లేస్ రో కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి, డిలీట్ చేసేస్తే రిమైనింగ్ వచ్చే 2x2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఈ 1 యొక్క మైనర్. అంటే ఎలాగా చూద్దాం ఒకసారి. మైనర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి, రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ తో ఉన్న 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. దాని డిటర్మినెంట్ వేయండి 5 6 8 9. అంటే డెట్ ఎలాగడం ఇంతకుముందు చెప్పాను AD మైనస్ BC. 9 5 45 మైనస్ 48 అంటే -3. అంటే 1 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ ఎంత అంటే 1 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ 1 ఉన్న ప్లేస్ లో ఉన్న రోని కాలమ్ని డిలీట్ చేయగా రిమైనింగ్ ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ తో ఉన్న 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూయే డిటర్మినెంట్ AD మైనస్ BC. ఈ 1 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ 2 మార్క్స్ లో
ఎప్పుడైనా అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అన్నమాట. మైనర్ ఆఫ్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 2 1 -1 2 3 1 3 -2 5 6 7 3 ఇలా ఉంది. -2 యొక్క మైనర్ ఎంత అని అడిగాడు. అంటే మైనర్ ఆఫ్ -2 అన్నాడు. ఏం చెప్పాను? -2 ఉన్న ప్లేస్ లో ఉన్న రోని -2 ఉన్నటువంటి కాలం ని డిలీట్ చేయి, ఎలిమినేట్ చేయి. ఇంక రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 2 3 4 అవి క్లోజ్ చేయగా రిమైనింగ్ ఆ 4 ఎలిమెంట్స్ యొక్క డెట్ వేయి. 1 2 6 3. సో డెట్ వేస్తే AD మైనస్ BC అంటే 1 into 3 మైనస్ 6 into 2 అంటే 3 మైనస్ 12 అంటే మైనస్ 9. సో అలా ప్రతి ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కావాలనుకో ఈ రో ఈ కాలం క్లోజ్ చేయాలి, ఈ ఎలిమెంట్ కావాలనుకో ఈ రో ఈ కాలం క్లోజ్ చేయాలి. ఆ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ తో 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూయే మనకి కావలసిన ఎలిమెంట్ యొక్క మైనర్. నెక్స్ట్ కోఫాక్టర్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కోఫాక్టర్ అంటే ఏంటి చూడండి. ఒకసారి ఇదే విధంగా ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాం. 1 2 3 4 5 6 7 8 9. ఇంతకు ముందులాగే కోఫాక్టర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? కోఫాక్టర్ ఆఫ్ 1. కోఫాక్టర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అంటే 1 ఉన్న రో 1 ఉన్నటువంటి కాలము ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ తో ఉన్న మ్యాట్రిక్స్ యొక్క డెట్ అంటే మైనర్ ఆఫ్ 1 ని దేంతో మల్టిప్లై చేయాలంటే -1 హోల్ పవర్ i ప్లస్ j తో మల్టిప్లై చేయాలి. అంటే -1 హోల్ పవర్ i ప్లస్ j తో మైనర్ ని మల్టిప్లై చేయాలి. 5 6 8 9. మరి ఈ i వాల్యూ ఎంత, j వాల్యూ ఎంత? i వాల్యూ అంటే 1 ఏ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ వాల్యూ నువ్వు ఫైండ్ అవుట్ చేస్తున్నావో ఆ ఎలిమెంట్ ఉన్న ప్లేస్ యొక్క రో నెంబర్. సో ఫస్ట్ రోలో ఉంది. i అంటే రో నెంబర్ 1, j అంటే కాలం నెంబర్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ డెట్ ఎంత 5 into 9 మైనస్ 8 into 6. ఎక్స్ట్రా ఏమొస్తుంది? మైనర్ ని -1 హోల్ పవర్ i ప్లస్ j తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని కోఫాక్టర్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటాం. -1 హోల్ స్క్వేర్ ఇంటూ 9 5 are 45 మైనస్ 48. సో -1 హోల్ స్క్వేర్ అంటే +1 ఇంటూ -3 సో -3. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 7 చూస్తున్నాను. 7 అంటే -1 హోల్ పవర్ ఏ రోలో ఉంది మనకి? థర్డ్ రో. ఏ కాలంలో ఉంది? ఫస్ట్ కాలం. ఆ 7 ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే 2 3 5 6. ఇదేంటిది? 7 కి కోఫాక్టర్ అంటే ఎంత వచ్చింది? -1 హోల్ పవర్ 4 2 6 are 12 5 3 are 15. సో ఆ విధంగా మైనర్ ని కోఫాక్టర్ ని మల్టిప్లై చేయాలి. మైనర్ అంటే ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలం ని డిలీట్ చేసేస్తే రిమూవ్ చేసేస్తే ఆ రో కాలం రిమూవ్ చేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ తో ఉన్న 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ మైనర్. కోఫాక్టర్ అంటే కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే ఆ ఎలిమెంట్ యొక్క మైనర్ ని -1 హోల్ పవర్ i ప్లస్ j తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని కోఫాక్టర్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటాం. ఇక్కడ i అంటే ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి రో నెంబర్, ఫస్ట్ రో. ఈ ఎలిమెంట్ ఫస్ట్ కాలంలో ఉంది, కాలం నెంబర్ j అంటే. సో ఆ విధంగా మనం మైనర్ కోఫాక్టర్ మల్టిప్లై చేయాలి. మరి ఫైనల్ గా మన కాన్సెప్ట్ ప్రకారం డిటర్మినెంట్ ఆఫ్ 3x3 మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఎలా తీసుకున్నాం? 1 2 3 4 5 6 7 8 9. ఫస్ట్ రో ఆర్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క
మైనస్ అన్ని ప్లస్ చేయాలి, అంటే ద సమ్ ఆఫ్ ది కోఫాక్టర్స్ ప్లస్ చేయాలి. ద సమ్ ఆఫ్ ది కోఫాక్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ రో. అంటే ఎలాగా సింపుల్ గా ఇది ఫైండ్ అవుట్ చేసే విధానం చెప్తున్నాను చూడండి. ఇది -1 హోల్ పవర్ 1 ప్లస్ 1, ఇది -1 హోల్ పవర్ 1 ప్లస్ 2. ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం. -1 హోల్ పవర్ 1 ప్లస్ 3 అలా వస్తాయి. కాబట్టి డైరెక్ట్ గా నేను ప్లస్ మైనస్ ప్లస్ అని పెడుతున్నాను. సో +1 ఆఫ్ ఇవి మొత్తం రిమూవ్ చేస్తే 5 6 8 9, -2 ఆఫ్ ఇవి ఎలిమినేట్ చేస్తే రిమూవ్ చేస్తే ఎలిమెంట్స్ 4 6 7 9, +3 ఆఫ్ 4 5 7 8. ఇవి సింప్లిఫై చేస్తే ఆ 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటాం. ఎలాగా 1 ఆఫ్ 9 5 45 -48, -2 ఆఫ్ 4 9 36 -42, +3 ఆఫ్ ఓకే అంటే 1 ఆఫ్ -3 -2 ఆఫ్ -6 +3 ఆఫ్ -3 -3 +12 -9 -12 +12. సో ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంత అంటే 0. ఓకే, ఇలాగే మనం ఎక్సర్సైజ్ లో ఉన్న సమ్స్ కూడా ఇప్పుడు ఒకసారి చేద్దాం. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. అంటే ఇక్కడ ఈ ప్రతి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇవి మూడు కూడా ABCD ఫామ్ లో ఉంది, AD మైనస్ BC. సో లెట్ A ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 2 1 1 -5. డెట్ A ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి AD మైనస్ BC, ABCD అనుకుంటే అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 2 into -5 minus 1 into 1 అంటే -10 -1 అంటే డిటర్మినెంట్ ఆఫ్ A ఎంత అంటే -11. ఇది చూద్దాం. లెట్ A is equal to 4 5 -6 2. డిటర్మినెంట్ ఆఫ్ A is equal to ఫార్ములా AD minus BC. ABCD తో కంపేర్ చేసుకుంటే ABCD అనుకుంటే AD అంటే 4 into 2 minus 5 into -6. So 8 minus into minus plus 6 5s are 30. So value and the determinant of A value 38. ఇచ్చొద్దాం. That A is equal to I 0 0 minus I. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ముందు చెప్పాను I² వాల్యూ ఎప్పుడు కూడా -1. ఓకే, ఇప్పుడు det A ఈక్వల్ టు AD మైనస్ BC అంటే ఎంత I ఇంటూ -I మైనస్ 0 ఇంటూ 0 మైనస్ I ఇంటూ I² కానీ ఇంతకు ముందు నేను చెప్పాను I² వాల్యూ -1. సో మైనస్ ఆఫ్ -1 అంటే +1. ఇప్పుడు చూడండి 3/3 మ్యాట్రిక్స్, జాగ్రత్తగా చూడండి. A is equal to 0 1 1 1 0 1 1 1 0. Det A is equal to det of ఏం చెప్పాను సమ్ ఆఫ్ ది కోఫాక్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ రో. కాబట్టి 0 1 1 1 0 1 1 1 0. ఫస్ట్ రోకి ప్లస్ మైనస్ ప్లస్ ఎలా వస్తుంది -1 హోల్ పవర్ I ప్లస్ J. I మీన్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, -1 హోల్ పవర్ 1 ప్లస్ 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇది -1 హోల్ పవర్ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. అలాగా 1 ప్లస్ 1 అంటే 2, -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్, -1 హోల్ క్యూబ్ అంటే మైనస్, -1 హోల్ పవర్ 4 అంటే మళ్ళీ ప్లస్. ఆ విధంగా ఇక్కడ సింబల్స్ ప్లస్ మైనస్ ప్లస్ వేసాం. సరే, ఫస్ట్ 0 ఆఫ్ 0 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి, రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ రాసుకోండి 0 1 1 0. నెక్స్ట్ -1 ఆఫ్ 1 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి
1110 plus 1 of 1 row column close చేయండి 1011 so that is equal 0 తో ఏ వాల్యూ వచ్చినా మల్టిప్లై చేస్తే 0 minus 1 of 1 into 0 0 minus 1 into 1 1 plus 1 of 1 into 1 1 minus 1 into 0 0 అంటే minus 1 of minus 1 plus 1 of 1 so minus into minus 1 plus 1 so determinant value ఎంత వచ్చింది నా మ్యాట్రిక్స్ కి 2 నెక్స్ట్ సమ్స్ ఒకసారి చూద్దామా let a is equal to 1 4 2 2 minus 1 4 minus 3 7 6 that a is equal to that of 1 4 2 2 minus 1 4 minus 3 7 6 plus minus plus ఎందుకు ఆల్రెడీ మీకు రీజన్ చెప్పాను ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ -1 హోల్ స్క్వేర్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ -1 1 plus 2 3 హోల్ క్యూబ్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ అంటే -1 హోల్ పవర్ ఫస్ట్ రో 1 ప్లస్ 4 అండ్ థర్డ్ కాలమ్ ప్లస్ 3 అంటే 1 plus 3 4 అంటే ఇది ప్లస్ మైనస్ ప్లస్ 1 ఆఫ్ 1 రో కాలమ్ క్లోజ్ చేస్తే ఆ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ రాయాలి -1 4 7 6 -4 ఆఫ్ సో -4 రో కాలమ్ క్లోజ్ చేద్దాం 2 4 -3 6 ప్లస్ 2 ఆఫ్ ఇవి క్లోజ్ చేయండి 2 -1 -3 7 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఆఫ్ తెలుసు కదా AD మైనస్ BC ABCD అనుకుంటే -6 minus 7 4s are 28 minus 4 into 2 6s are 12 minus 4 into -3 minus 12 minus into minus plus 12 2 7s are 14 minus 3 into -1 plus 3 plus into minus 3 1 of minus 34 minus 4 of 24 plus 2 of 14 minus 3 11 so minus 34 minus 96 plus 22 ఈ రెండు యాడ్ చేస్తే 9 10 130 ప్లస్ ఎంత -130 ప్లస్ 22 అంటే -108 సో ఈ మ్యాట్రిక్స్ డేటా వాల్యూ ఎంత వచ్చిందంటే -108 ఇది చూద్దాం లెట్ a is equal to 2 -1 4 4 -3 1 1 2 1 plus minus plus det a is equal to ఇక్కడ కాదు ఈ det a దగ్గర అర్థం ఈ వాల్యూ det of 2 -1 4 4 -3 1 1 2 1 plus minus plus that is equal to plus 2 of ఈ 2 ఉన్న రో కాలమ్ క్లోజ్ చేయండి రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ -3 1 2 1 minus into minus plus 1 off ఈ 1 రో కాలమ్ క్లోజ్ చేయండి 4 1 1 1 plus 4 off ఇవి క్లోజ్ చేయండి ఈ రో ఈ కాలమ్ 4 -3 1 2 that is equal to 2 of -3 -2 plus 1 of 4 minus 1 plus 4 of 8 minus -3 into 1 -3 minus into minus plus 3
2 of minus 5, 1 of 3 plus 4 of 8 plus 3, 11, minus 10 plus 3 plus 11 fours are 44, minus 10 plus 44 plus 3, 47, 47 minus 10, 37. So ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ 37. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంతంటే 1 2 minus 3 4 minus 1 7 2 4 minus 6. that A is equal to that of 1 2 minus 3 4 minus 1 7 2 4 minus 6 plus minus plus that is equal to 1 of. So 1 row column close చేస్తే minus 1 7 4 minus 6 minus 2 of. So minus 2 row column close చేస్తే 4 7 2 minus 6 plus into minus minus 3 of. ఈ రో ఈ కాలం అంటే 3 ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే 4 minus 1 2 4 that is equal to 1 of. ఈ ఎలిమెంట్ చూస్తున్నప్పుడు ఈ ఎలిమెంట్ రో కాలం క్లోజ్ చేసి ఆ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ రాయాలి. మధ్యలో ఎలిమెంట్ కి ఇది క్లోజ్ చేయాలి. చివరి ఎలిమెంట్ కి ఈ చివరి కాలం క్లోజ్ చేయాలి. ఆ రో ఆ కాలం ఆ ఎలిమెంట్ ఉన్న ప్లేస్ లో ఉన్న రో ఆ ప్లేస్ లో ఉన్న కాలం ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఇక్కడ రాసుకోవాలి. సరే minus 1 into minus 6 plus 6 minus 28 minus 2 of minus 24 minus 7 2s are 14 minus 3 of 4 4s are 16 minus 2 into minus 1 minus 2 అంటే minus into minus plus 2 1 of minus 22 minus 2 of 4 plus 4 8 2 plus 1 3 big number minus covered minus 38 minus 3 of 16 plus 2 18 అంటే minus 22 minus into minus plus 76 minus 54 minus రెండు యాడ్ చేద్దాం 4 plus 2 6 5 plus 2 7 minus 76 plus 76. సో ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ 0 వచ్చింది. ఓకే నెక్స్ట్ సమ్ AHG HBF GFC. Let A is equal to AHG HBF GFC. That A is equal to that of AHG HBF FC ప్లస్ మైనస్ ప్లస్. అక్కడ నెంబర్స్ ఉన్నా అలాగే చేయాలి, ఏమన్నా వాల్యూస్ ఉన్నా ఆల్ఫాబెటిక్స్ ఉన్నా ఏమున్నా సరే ఇదే విధంగా మనం చేయాలి. సో డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ ఆఫ్ అంటే ఏ ఉన్న రో కాలం క్లోజ్ చేయండి. రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ BF FC. నెక్స్ట్ మైనస్ హెచ్ ఆఫ్ హెచ్ ఉన్న రో కాలం క్లోజ్ చేద్దాం HFGC. ప్లస్ G ఆఫ్ G ఉన్న కాలం రో క్లోజ్ చేయండి HBGF HBGF. that is equal to A of BC minus F into F F square minus H of HC minus GF plus G of
HF minus BG. So value A into BC, ABC minus AF square minus CH square minus into minus GHF plus GHF plus into minus BG into G, BG square, that is equal to ABC plus 2FGH, FGH 2FGH minus AF square minus BG square minus CH square. అంటే A తర్వాత B తర్వాత C టోటల్ రాశాను. సో ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ ABC plus 2FGH minus AF square minus BG square minus CH square. నెక్స్ట్ సమ్ చూద్దాం. ABC BCA CAB అని ఇచ్చాడు. లెట్ A is equal to వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకున్నా ABC BCA CAB. Det A is equal to det of ఎంతంటే ABC BCA CAB తెలుసు కదా, ప్లస్ మైనస్ ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు A ఆఫ్, అంటే ఏ ఉన్న రో కాలం క్లోజ్ చేద్దాం. ఏ ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే CAAB CAAB మైనస్ B ఆఫ్, B ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే BACB BACB ప్లస్ C ఆఫ్, C ఉన్న రో కాలం క్లోజ్ చేద్దాం BCCA, that is equal to A of BC minus A square minus B of B square minus AC plus C of AB minus C square. So final గా A తో మల్టిప్లై చేస్తే ABC minus A cube minus B cube minus into minus plus ABC plus ABC plus into minus C into C square C cube, that is equal to A cube ABC 3ABC minus A cube minus B cube minus C cube. So ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ 3ABC. నెక్స్ట్ చూద్దామా. ఫస్ట్ లెట్ A is equal to 1 square 2 square 3 square 2 square 3 square 4 square 3 square 4 square 5 square, అంటే that is equal to 1 4 9 4 9 16 9 16 25. Okay, det A is equal to det of 1 4 9 4 9 16 9 16 25 plus minus plus 1 off, 1 on a row column close చేయండి 9 16 16 25 minus 4 off, 4 on a row column close చేస్తే 4 16 9 25 plus 9 off, 9 on a row column close చేస్తే 4 9 9 16 1 off, 9 into 25 225 16 16s are 256 minus 4 into 25 అంటే 100 minus 69s are 144 plus 9 of 16 into 4 64 9 9s are 81 1 of minus 6 minus 5 1 5 minus 2 3 minus 4 of minus 44 plus 9 of
11 minus 4 7, 7 minus 6 minus 17, that is equal to minus 31, minus into minus plus 16, 1 16 plus 1 76 minus 153, minus 153 minus 31 యాడ్ చేద్దాం 4 8 1, that is equal to minus 184 plus 176 minus 8. సో మన ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆన్సర్ -8. నెక్స్ట్ సమ్ చూడమ్మా, ఇది పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన సమ్ 2 మార్క్స్ కి బాగా ఇంపార్టెంట్ సమ్. ఇఫ్ a is equal to 1 0 0 2 3 4 5 minus 6 x and that a is equal to 45, then find x. Okay, a is equal to 1 0 0 2 3 4 5 minus 6 x అని ఇచ్చాడు. కానీ det a వాల్యూ 45 అని ఇచ్చాడు. det a is equal to 45. ఇది given that det a is equal to 45 and det of 1 0 0 2 3 4 5 minus 6 x is equal to 45. Okay, plus minus plus 1 of 1 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి. 3 4 minus 6 x minus 0 of 0 ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే 2 4 5 x plus 0 of 0 ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే 2 3 5 minus 6, that is equal to 45. That implies 1 half AD minus BC. 3x minus 6 into 4 minus 24, minus into minus plus 24. 0 to ఏ వాల్యూ మల్టిప్లై చేసినా 0 plus 0 is equal to 45. 0 0 వాల్యూ 0 అయితే ఇంకెంత ఉంది? that implies 1 of 3x plus 24 is equal to 45. 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ 3x plus 24 is equal to 45. 3x is equal to 45 minus 24 అంటే 3x is equal to 21. x is equal to 21 by 3. 3 టేబుల్ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x is equal to 7. ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయడం, ఇక్కడ ఈ సమ్ వరకు అయిపోయింది. కానీ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ లో డెట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక 1 ఉండి తర్వాత రెండు టర్మ్స్ 0గా ఉంటే ఈ 1 యొక్క డెట్ వాల్యూయే చూడండి, ఈ 1 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ అది డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇదే మనకు మ్యాట్రిక్స్ యొక్క డెట్ గా తీసుకున్నాం. అంటే రిమైనింగ్ రెండు ఎలిమెంట్స్ 0లుగా ఉంటే మ్యాట్రిక్స్ యొక్క డెట్ కట్టడం చాలా ఈజీ. ఓకే, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ లో 7 మార్క్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అవి మొత్తం ఒక 14 సమ్స్ ఉంటాయి. 14 సమ్స్ లోనే ఒకటి గ్యారంటీగా పబ్లిక్ లో 7 మార్క్స్ వస్తుంది. ఓకే, జాగ్రత్తగా చూడండి.